అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరు అనేటువంటి విషయాల గురించి చెప్తున్నాను. దయచేసి ఎవరిని ఉద్దేశించో లేదా ఎవరి మనసు బాధ పెట్టాలనో కాదు, కొన్ని నా చుట్టుపక్కల నేను గమనించినటువంటి విషయాలను పరిశీలించి మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. పిల్లలు చెడిపోవడానికి ముఖ్య కారకుల్లో మొట్టమొదటగా తల్లిదండ్రులే ఉన్నారు. దయచేసి తల్లిదండ్రులు కోపంగా తీసుకోవద్దండి. ఎందుకంటే పిల్లవాడిని అతి గారాబంగా పెంచుతున్నారు. ఈ రోజుల్లో పిల్లవాడిని తల్లిదండ్రులు దండించకూడదు, పాఠశాలలు ఉపాధ్యాయులు దండించకూడదు, లేదా కుటుంబంలో ఉన్నటువంటి అవ్వ తాతో బాబాయి పిన్ని పెద్దమ్మ పెదనాన్న ఎవరు దండించకూడదు. మా పిల్లల్ని మేమెంతో ప్రేమగా పెంచుకుంటున్నామో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళపైన ఎక్కువ ప్రేమ అనేటువంటిది చూపించడం వల్ల పిల్లవానికి భయం లేకుండా పోతుంది. పిల్లవాడు చెడిపోవడానికి అతి ముఖ్య కారకులు తల్లిదండ్రులే. పాఠశాలలో ఉపాధ్యాయుడు చదవలేదని ఒక దెబ్బ కొట్టాడు అనుకుందాం, లేదా పిల్లవాని కటింగ్గా సరిగా లేదని ఒక దెబ్బ కొట్టాడు అనుకుందాం, లేదా పిల్లవాని ప్రవర్తన సరిగా లేదని ఒక దెబ్బ కొట్టాడు అనేసి అనుకుంటే, మరుసటి రోజే తల్లిదండ్రులు నేరుగా పాఠశాలకు వెళ్ళి మేమే మా పిల్లవాడిని ఇంతవరకు ఒక దెబ్బ కూడా కొట్టలేదు అనేటువంటి ఉద్దేశంతో ప్రధానోపాధ్యాయుడి పైనో ప్రిన్సిపల్ పైనో హెచ్ఎంఓ లేదా ఇంకా ఉపాధ్యాయుడి పైనో గొడవకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. దాంతో పిల్లవానికి నేనేం చేసినా, నేను చదవకపోయినా, నేను కటింగ్ సరిగా చేసుకోకపోయినా, సరైన బట్టలు వేసుకోకపోయినా, సరైన ప్రవర్తన లేకపోయినా నాకు నా తల్లిదండ్రులు సపోర్ట్ ఉన్నారు అనే ఉద్దేశంతో ఇష్టం వచ్చిన బట్టలు వేస్తాడు, ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడతాడు, తనకి ఇష్టం వస్తే చదువుతాడు లేదా చదవడు. మళ్ళీ పిల్లలు భోంచేయలేదంటే సెల్ ఫోన్ ఇస్తేనే భోంచేస్తామంటున్నారు. తల్లిదండ్రులు అయ్యో బిడ్డ ఆకలితో పడుకుంటాడని సెల్ ఫోన్ ఇస్తున్నారు, టీవీలు ఇస్తున్నారు, ట్యాబ్లు ఇస్తున్నారు, ల్యాప్టాప్లు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా పిల్లవాడిని అతి గారాబం చేసి మనము చెడగొట్టినటువంటి విషయాలే. ఒకప్పుడు కాలంలో గురువుకు ఎంతో గొప్ప స్థానం ఉండేది. తల్లిదండ్రి గురువు దైవం అన్నారు. అంటే మొదట తల్లికి స్థానం ఇస్తున్నాం, తర్వాత తండ్రికి ఇస్తున్నాం, తర్వాత గురువుకి ఇస్తున్నాం, దాని తర్వాత దైవానికి ఇస్తున్నాం. అంటే దైవం కన్నా ముందు గురువుకు మనం స్థానం ఇస్తున్నాము. అలాంటి గురువు ఒక విద్యార్థిని మంచి స్థాయికి, చక్కని ప్రవర్తన తీసుకురావడానికి, మంచి స్థాయి తీసుకొని రావడానికి ఒక దెబ్బ కొడితే తప్పేంటి, ఒక మాట అంటే తప్పేంటి? ఉపాధ్యాయునికి విద్యార్థులకి ఏమైనా ఇంటి దగ్గర సమస్యలు ఉన్నాయా, పొలం దగ్గర సమస్యలు ఉన్నాయా? ఒక విద్యార్థిని కొట్టో తిట్టో చదువు నేర్పించేటువంటి బాధ్యత ఉపాధ్యాయుని. తల్లిదండ్రి కొట్టరు, బడిలో ఉపాధ్యాయులు కొట్టకూడదు, తిట్టకూడదు. ఆ విద్యార్థి సమాజానికి విద్రోహ శక్తిగా మారతాడే కానీ గొప్ప ఉన్నత స్థాయి విద్యార్థిగా మారడనేటువంటి దాంట్లో ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి వాడు రేపు భవిష్యత్తులో ఏ తప్పో చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ దెబ్బలు తినేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మొక్కై వంగనిదే మానై వంగదంటారు. కాబట్టి తల్లిదండ్రులారా, దయచేసి పిల్లల మీద ఎవరికి ఉండదండి ప్రేమ, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ ప్రేమ ముసుగులో పిల్లవాడు మనల్ని భయపెట్టించుకొని వానికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే స్థాయికి దయచేసి తీసుకురాకండి. వాడు గొప్ప స్థాయికి ఎదగాలంటే తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉండాలి, ప్రేమ చూపించే సందర్భంలో ప్రేమ చూపించాలి. అదేవిధంగా పాఠశాలలో కూడా ఉపాధ్యాయుడు మంచి విద్యార్థిని ఎంత గొప్పగా అభిమానిస్తాడో, అదేవిధంగా తప్పు చేసే విద్యార్థిని
కఠినంగా శిక్షించి అతన్ని కూడా మంచి స్థాయికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ఉపాధ్యాయుని తప్పు కాదు, అతన్ని గొప్ప స్థాయికి తీసుకొని రావడానికి చేసే ప్రయత్నం. కాబట్టి తల్లిదండ్రులారా, దయచేసి మారండి. పిల్లలపైన అతి గారాభం చూపించి గురువును కించపరిచి విద్యార్థిని భవిష్యత్తు నాశనం చేయడానికి ముఖ్య కారకులు మీరే కాకండి. దయచేసి ఎవరిని ఉద్దేశించింది కాదు, తల్లిదండ్రులుగా తెలుసుకొని మారతారని ఆశిస్తూ ధన్యవాదాలు.